హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. మీరు మర్చెంట్ నేవీలో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఎవరైతే ఎంపీసీ చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళున్నా లేదా మీరే మర్చెంట్ నేవీలో జాయిన్ అవుదాం అనుకున్నా సరే, ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్‌లీగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అలాగే మర్చెంట్ నేవీలో ఏ కోర్స్‌లో జాయిన్ అవుదామని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అలాంటి కన్‌ఫ్యూజన్ ఏమీ మీ దగ్గర రానివ్వకండి. సో ఫ్రెండ్స్, మర్చెంట్ నేవీస్‌లోనే పీసీఎం తర్వాత డీఎన్ఎస్, తర్వాత బీఎస్సీ నాటికల్ సైన్స్, ఇంకా బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ అనే 3 కోర్సులైతే ఉన్నాయండి ఎంపీసీ చేసిన వాళ్ళందరికీ కూడాను. ఇవన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. కానీ డిఫరెన్స్ చాలా ఉన్నదండి. ఈరోజు మనం ఎలిజిబిలిటీ, డ్యూరేషను, మెడికల్, ఇంకా ఫీజు, ఇంకా సీ టైము, ఇంకా కెరీర్ గ్రోతు, శాలరీసు, దానికి కష్ట సుఖాలు, ఇవన్నీ గూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్నీ డీప్‌గా డిస్కస్ చేసుకుందామండి. స్పెషల్‌గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడాను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కోర్స్ వచ్చేసి డీఎన్ఎస్ అండి. డీఎన్ఎస్ అంటే డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుందండి. కానీ 18 మంత్స్ సీ టైమ్ అయితే ఉండాలి దీనికి. నెక్స్ట్ మీరు ప్రమోషన్ రావాలంటే ఎలిజిబిలిటీ వచ్చేసి 12థ్ ఫిజిక్స్, ఇంకా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఈ మూడిట్లో మినిమమ్ 60% అయితే ఉండాలి. పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ 50% అబోవ్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ లోనైతే ఉండాలండి. ఇంకా ఐసెట్ కూడా 6/6 ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్ చేస్తారు. ప్రతి దగ్గర కూడా మెడికల్ చాలా ఫిట్‌గా ఉండాలి. అలాగే కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. ఇంకా ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ ఉంటుందండి. మీరు డీజీ షిప్పింగ్ ద్వారా ఏదైతే ఎలిజిబుల్ ఉన్న మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అయితే 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్‌లోని నావిగేషను, ఇంకా చార్ట్ వర్కు, బ్రిడ్జ్ వాచ్ కీపింగు, ఇంకా కోల్బర్గ్, సీమెన్‌షిప్, ఇంకా ఎస్‌సీసీడబ్ల్యూ బేసిక్ సేఫ్టీ కోర్సెస్ అయితే నేర్పిస్తారు ఈ 1 ఇయర్‌లోనే. దీంతో పాటుగాన కంపెనీ షిప్‌లోనైతే 18 మంత్స్ మీరు సీ టైమ్ అయితే చేయాలి. ఎప్పుడైతే మీరు సీ టైమ్ చేస్తారో ఆ తర్వాత మీ కెరీర్ అయితే స్టార్ట్ అవుతుంది 18 మంత్స్ తర్వాత. ఫస్ట్ మీరు కెరీర్ పాత్ ఎలాగుంటుందంటే, స్టార్టింగ్ మీరు డెక్ కెరీర్‌గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ మేట్ ఎగ్జామ్, సీఓసీ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత థర్డ్ ఆఫీసర్ నుండి సెకండ్ ఆఫీసర్‌గా, ఆ తర్వాత చీఫ్ ఆఫీసర్‌గా, ఫైనల్లీ కెప్టెన్‌గా అయితే మాత్రం మీరు ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతారు. ఇది ఇంత స్పెషల్ నోట్ అయితే మీరు కొంచెం మెన్షన్ చేసుకుంటాను. అది మీకు చాలా జాగ్రత్తగా వినండి. డీఎన్ఎస్ అంటే మోస్ట్‌లీ స్పాన్సర్‌షిప్ బేస్డే ఉంటుందండి. మీరు డీఎన్ఎస్ స్పాన్సర్‌షిప్ బేస్‌గా ఎళ్తే చాలా చాలా లక్కీ. ఎందుకంటే మీకు స్పాన్సర్‌షిప్ ఉంటేనే వాళ్ళు కంపెనీ ద్వారా ఈజీగా తీసుకుంటారు. లేకపోతే మీరు చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ టీఎన్ఎస్ 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని లాక్స్ అయితే మేము ఇవ్వాల్సి వస్తుంది ఏజెంట్‌కి. అలా కాకుండా స్పాన్సర్‌షిప్‌తో పాటుగాను మీరు వెళ్తే మాత్రం మీ లైఫ్ లాంగ్ తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్‌ది అయిపోయింది కదండీ! నెక్స్ట్‌ది బీఎస్సీ నాటికల్ సైన్స్ అండి. బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుందండి. ఈ 3 ఇయర్స్ కాలేజు, తర్వాత 12 మంత్స్ సీ టైమ్ ఉంటుంది. ఫస్ట్ డీఎల్ఎస్‌లోనే 18 మంత్స్ సీ టైమ్ తీయాలి. ఇందులోనేమో 12 మంత్స్ చెప్తే సరిపోతుంది. ఇది 3 ఇయర్స్ ఉంటుంది కోర్సు. మీకు సేమ్ డీఎన్ఎస్ లాగే ఇందులో కూడాను పీసీఎం 60% ఉండాలండి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దీంట్లో 60% ఉండాలి. ఇంగ్లీష్ ఏదైతే ఉన్నదో అది 50% పైన ఉండాలి. ఐసెట్ కూడా సేమ్ దానిలాగే 6/6 ఉండాలి. కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. ఏజ్ కూడా సేమ్ అక్కడిలాగే 25 ఇయర్స్ లోపల ఉండాలి. ట్రైనింగ్ వచ్చేసి 3 ఇయర్స్‌లో మీకు నావిగేషను, కార్గో ఆపరేషన్స్, ఇంకా షిప్ స్టెబిలిటీ, ఇంకా జీఎండీఎస్ఎస్, ఇంకా బ్రిడ్జ్ సిమ్యులేటర్ ట్రైనింగు, ఇంకా మెట్రాలజీ, ఇవన్నీ కూడా నేర్పిస్తారండి. ఇంకా డెప్త్ నాలెడ్జ్ అయితే ఇస్తారు. ఎందుకంటే అది డీఎన్ఎస్‌లో 1 ఇయర్ కోర్స్ ఉంటే, ఇందులో 3 ఇయర్స్ కోర్స్ ఉంటది కాబట్టి ఇంకొన్ని యాడ్ అవుతాయి. అలాగే మీరు వన్స్ 3 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత 12 మంత్స్ సీ టైమ్ అయితే కంప్లీట్ చేసి సెకండ్ మేట్ ఎగ్జామ్స్‌కి డైరెక్ట్‌గా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ మేట్ సీఓసీకి
అటెంప్ట్ చేస్తే వన్స్ కెరీర్ పాత్ ఎలా ఉంటదంటే ఫస్ట్ డెక్ ఎడిట్‌గా వెళ్తారండి. సేమ్ డీఎన్ఎస్ లాగే. డెక్ ఎడిట్‌గా వెళ్ళిన తర్వాత డైరెక్ట్ థర్డ్ ఆఫీసర్‌కి వెళ్తారు. థర్డ్ ఆఫీసర్ నుండి సెకండ్ ఆఫీసరు, సెకండ్ ఆఫీసర్ నుండి చీఫ్ ఆఫీసరు, చీఫ్ ఆఫీసర్ నుండి ఫైనల్‌గా కెప్టెన్‌గా అయితే ప్రమోట్ అవుతారు. డిఫరెన్స్ డీఎన్ఎస్‌కి తర్వాత బీఎస్సీ నాటికల్ సైన్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే డీఎన్ఎస్‌లో మీరు 18 మంత్స్ సీ-టైమ్ చేయాలి. 18 మంత్స్ సీ-టైమ్ చేసిన తర్వాత అప్పుడు మీరు డెక్ క్రెడిట్‌గా వెళ్తారు. అక్కడ నుంచి మిగతా ప్రాసెస్ అంతా సేమ్. అలాగే బీఎస్సీ నాటికల్ సైన్స్ గాని చేస్తే సింపుల్‌గా 12 మంత్స్ మాత్రమే మీరు సీ-టైమ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దాని ప్లస్ పాటు డిగ్రీ కూడా మీ చేతిలో ఉంటుంది. బీఎస్సీ నాటికల్ సైన్స్ డిగ్రీ ఉంటుంది. అది మీకు చాలా చాలా వాల్యుబుల్. అది కూడా మీ దగ్గర ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు 2 తెలుసుకున్నారు కదండీ. ఇప్పుడు మూడోది బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్. ఇది మోస్ట్‌లీ ఇంజిన్ సైడ్ అండి. డెక్ సైడ్ ఏమో డీఎన్ఎస్ తర్వాత బీఎస్సీ నాటికల్ సైన్స్. ఆ 2 డెక్ సైడ్ అండి. ఇదేమో ఇంజిన్ సైడ్. ఎవరైతే ఇంజిన్‌కి బాగా ఇష్టపడుతుంటారో మెకానికల్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడాన బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ అండి పర్ఫెక్ట్ అండి. అలాగే దీని కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. 4 ఇయర్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ సేమ్ బీటెక్ ఇప్పుడు నార్మల్ బయటన ఎలా బీటెక్ చేస్తారో ఇది కూడా సేమే. కాకపోతే ఇది మెరైన్ ఇంజినీరింగ్. అలాగే దీని ఎలిజిబిలిటీ కూడా 12థ్ పీసీఎం 60% ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా 50% ఎబోవ్ ఉండాలి. ఐసైట్ సేమేనండి. అన్‌పెయిడ్ 6/12 ఒక్కొక్కసారి 6/6, 6/9 కాంబినేషన్ ఉంటుంది. కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. అలాగే ఏజ్ కూడా 25 బిలో ఉండాలి. ఈ 4 ఇయర్స్‌లో మీకు థర్మోడైనమిక్స్, ఐసీ ఇంజిన్స్, మెరైన్ బాయిలర్స్, ఎలక్ట్రికల్స్, ఆటోమేషన్, ఇంకా వర్క్‌షాప్ ప్రాక్టీస్, ఇంజిన్ రూమ్ సిమ్యులేటర్స్, ఇంకా ఎస్టీసీడబ్ల్యూ సేఫ్టీ కోర్సెస్ అయితే నేర్పిస్తారు. ఫ్రెండ్స్ వన్స్ మీరు 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత కెరీర్ పాత్ ఎవరుంటుందంటే పాత్ అవ్వగానే మీరు జూనియర్ ఇంజినీర్‌గా షిప్‌లో జాయిన్ అవుతారు. మినిమమ్ 183 డేస్ అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ మీరు సీకామ్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ డీఎన్ఎస్‌లో 18 మంత్స్ చేయాలి. బి ఆహ్, ఇది పీఎస్‌టీ నాటికల్ సైన్స్‌లోనేమో 12 మంత్స్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసి జస్ట్ 6 మంత్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర 4 ఇయర్స్ డిగ్రీ ఉన్నది కాబట్టి. ఈ తర్వాత సీటైమ్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో తర్వాత ఎంఈఓ క్లాస్ 4 సీఓసీ పాస్ అయితే మీరు పోర్ట్ ఇంజినీర్‌గా అవుతారండి. ఇది మెరైన్ ఇంజినీర్‌గా అవ్వాలంటే మీరు డెఫినిట్‌గా ఎంఈఓ ఫోర్త్ క్లాస్ సీఓసీ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఇంజినీర్ తర్వాత థర్డ్ ఇంజినీర్ అవుతారు. థర్డ్ ఇంజినీర్ తర్వాత సెకండ్ ఇంజినీర్ అవుతారు. సెకండ్ ఇంజినీర్ తర్వాత ఫైనల్‌గా చీఫ్ ఇంజినీర్ అవుతుంది. అక్కడితో ఎండ్ అండి. ఇంజిన్ డిపార్ట్మెంట్‌లోనే ఫైనల్‌గా చీఫ్ ఇంజినీర్ ఈస్ ద బాస్ అండి. ఇంజిన్ డిపార్ట్మెంట్‌కి అప్పటి వరకు గ్రో అవుతారు. స్పెషల్ నోట్ ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇంజిన్ సైడ్ కెరీర్. మిషన్స్, ఇంజిన్స్, ఇంకా ఆయిల్ వర్కు, మెకానికల్ వర్కు, మెకానికల్ మెయింటెనెన్స్ వాళ్ళెవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే దీన్ని చూస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫీజు స్ట్రక్చర్ ఎలాగుంటదో చెప్తానండి. డీఎన్ఎస్‌కి మాక్సిమం 6-7 లాక్స్ ఉంటుందండి 1 ఇయర్ ప్రీసీ ట్రైనింగ్‌కి. ఒకవేళ మీరు స్పాన్సర్‌షిప్ గాని ఉంటే మాత్రం ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీ జాబ్ వచ్చే వరకు కంప్లీట్‌గా వాళ్ళే చూసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నాటికల్ సైన్స్. బీఎస్సీ నాటికల్ సైన్స్ ఎలాగుంటుందంటే ఇయర్లీ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇయర్లీ 2-4 లాక్స్ ఉంటుందండి పర్ ఇయరు. ఆ తర్వాత ఫైనల్‌గా ఒక 9 లాక్స్ అనుకోవచ్చు 3 ఇయర్స్ కోసం. సో, నెక్స్ట్ ఏమో బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్. బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ ఎలాగుంటుందంటే 4-5 లాక్స్ ఉంటుందండి ఇయర్. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. అలాగే ఆల్మోస్ట్ 20 లాక్స్ అయితే 16-20 లాక్స్ అయితే 4 ఇయర్స్ వరకు అవుతుందండి. చాలా ఎక్స్‌పెన్సివ్. అందుకే బెటరు ఎవరైతే కొంచెం లేని వాళ్ళున్నారో, మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడానా బెటరు స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్‌కి ట్రై చేయండి. అక్కడ వన్స్ మీరు స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్ గాని కొడితే మాత్రం డెఫినిట్‌గా మీరు లైఫ్ టర్న్ అయిపోతుంది. సో, మెడికల్ స్టాండర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. డెక్ సైడు, డీఎన్ఎస్ ఇంకా బీఎస్సీ నాటికల్ సైన్స్ దీనికి ఐసెట్ చాలా చాలా జాగ్రత్తగా చూస్తారు. సో, కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. సేమ్ ఇంజిన్ సైడ్ కూడాను బీటెక్ మెరైన్ ఇంజినీరింగు. ఇది కూడాను చాలా చాలా జాగ్రత్తగా చూస్తారు. మెయిన్ కలర్ బ్లైండ్‌నెస్ కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ క్లాస్ అన్నీ కూడాను డీజీ షిప్పింగ్ అప్రూవ్డ్ డాక్టర్స్ మాత్రమే చేస్తారు. వాళ్ళ వద్దకే చేయించుకోవాలి. మీరు కెరీర్ గ్రోత్ సాలరీస్ ఇప్పుడు మాట్లాడుకుందాం. కెరీర్ గ్రోత్ సాలరీస్ వచ్చేసి
కెంట్ ఫస్ట్ టైమ్ స్టైపెండ్ ఎక్కువ ఉండదండి. జస్ట్ $450 నుండి $700 వరకు అయితే ఉంటుంది. ఇది మంచి కంపెనీలో అయితే వెళ్తే, ఇంకా తక్కువ కంపెనీలో అయితే ఇంకా తక్కువ ఉంటుంది. $300, $350 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే వన్స్ మీరు సిఓసి వచ్చిందనుకోండి, థర్డ్ ఆఫీసరు లేక ఫోర్త్ ఇంజినీరు 2 కూడా సిమిలర్‌గా ఉంటుంది. థర్డ్ ఆఫీసర్‌కి వచ్చేస్తే 2000 నుండి 4000 వరకు, ఒక్కోసారి 4500 వరకు కూడా ఉంటుంది డాలర్స్. నేను చెప్పింది డాలర్స్. సేమ్ అక్కడ ఫోర్త్ ఇంజినీర్‌కి వచ్చినా సరే సేమ్ అండి. 2500 నుండి ఆల్మోస్ట్ 4500 వరకు మంచి సాలరీస్ అయితే ఉంటాయి. మంచి కంపెనీస్ అయితే మీరు పిక్ చేసుకుంటే. దీంట్లోనే ప్రోస్, కాన్స్ కూడా ఉన్నాయండి. అంటే లాభ నష్టాలు ప్రతి దాంట్లో ఉంటాయి. సో, అది మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. డిఎన్ఎస్‌లో వచ్చేసి ఫాస్ట్ ఎంట్రీ అండి. స్పాన్సర్‌షిప్ ఉంటే మాత్రం తిరిగి చూడవసరం లేదు. జాబ్ సెక్యూరు. జస్ట్ మీరు 12 మంత్స్ మాత్రమే ఉండాలి కాలేజు. ఇంకా 18 మంత్స్ సీ టైము. సో, 18 మంత్స్ సీ టైము మీకు ఎక్కువ అనుకోకుండా ఉంటే మాత్రం మీరు డిఎన్ఎస్‌కి ప్రిపేర్ అయిపోండి. లేకపోతే వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం స్పాన్సర్‌షిప్ లేకపోతే చాలా కాలం వెయిటింగ్ ఉంటుంది. సో, అది చూసి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నాటికల్ సైన్స్. బీఎస్సీ నాటికల్ సైన్స్ ఏంటంటే డైరెక్ట్ డిగ్రీ వచ్చేస్తుంది మీకు. 3 ఇయర్స్ ఉన్నది కదండీ! డైరెక్ట్ డిగ్రీ వచ్చేస్తుంది. 12 మంత్స్ మాత్రమే సీ టైమ్ అంటూ ఉంటుంది. అది కొంచెం బెటరు డిఎన్ఎస్ కన్నాను. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే 3 ఇయర్స్ డిగ్రీ ఫీజు, టైము ఇవన్నీ కూడా ఎక్కువ. అంటే డిఎన్ఎస్‌కి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు మీకన్నా కొంచెం ముందుగా వెళ్ళిపోతారు. కానీ మీ దగ్గర డిగ్రీ ఉంటది. వాళ్ళకిచ్చే వాల్యూ ఉంటది. మీకు ఇచ్చే వాల్యూ వేరు వేరుగా ఉంటుంది. ఫైనల్‌గా మీరు ఆ పాత్‌లోనే వెళ్తారు నావిగేషన్ డిపార్ట్‌మెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ అండి. బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ అంటే ఇంజినీరింగ్ డిగ్రీ, షోర్ జాబ్స్ ఇవి కూడా తర్వాత తర్వాత యూజ్ అవుతాయి. ఎవరైతే షోర్ జాబ్ అంటే ఇప్పుడు పోర్ట్ ఇంజినీర్ ఉన్నారండి. మీరు పోర్ట్ ఇంజినీర్‌గైనా చేయొచ్చు. తర్వాత అక్కడ డాక్‌యార్డ్‌లో కూడా చేసుకోవచ్చు. మెరైన్ ఇంజినీరింగ్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ అయితే ఉంటాయి పోర్ట్‌లోని. అది కూడా మీరు మెకానికల్ సెక్షన్‌లో చేసుకోవచ్చు. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఇంజిన్ రూమ్ వర్కు ఆయిలీగా, హాట్‌గా చాలా చాలా అంటే చెప్పలేనంత ఇబ్బందిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక్కోసారి 40-50 డిగ్రీస్ హీట్ కూడా ఉంటుంది. మొత్తం ఆయిల్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు ఇది. ఎవరైతే బాగా ఇష్టంగా మెకానిక్ వైపు మొగ్గు చూపుతారో వాళ్ళకి మాత్రమే బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ తీసుకోవడం మంచిది. సో, ఫ్రెండ్స్, మీరు దీంట్లో ఏం చూస్ చేసుకున్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి? ఏది చూస్ చేసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. నావిగేషను, బ్రిడ్జ్ వాచ్ కీపింగు, ఇంకా కెప్టెన్ డ్రీమ్స్ ఉంటే మాత్రం డిఎన్ఎస్ లేదా బీఎస్సీ నాటికల్ సైన్స్ వెళ్ళుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా మెకానికలు, టెక్నికల్ సైడ్ గానీ, షోర్ ఆప్షన్స్ కూడా కావాలనుకుంటే మాత్రం బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్‌కి వెళ్ళిపోండి. ఇది వాళ్ళకి బెటర్ చూస్ అవుతది. ఇంకా త్వరగా ఎంట్రీ అయిపోవాలి. అంటే త్వరగా జాబ్ వచ్చేయాలి. స్పాన్సర్‌షిప్ ఉంటే మాత్రం డిఎన్ఎస్‌కి వెళ్ళిపోవడం నా బెస్ట్ సజెషను. స్పాన్సర్‌షిప్‌లోనే ఉంటే మాత్రం డిఎన్ఎస్‌కే ట్రై చేయండి. అది బెస్ట్. త్వరగా వెళ్ళిపోతారు. ఇంకా డిగ్రీ, ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలంటే మాత్రం బీఎస్సీ నాటికల్ సైన్స్ లేదా బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్. ఈ 2 ఏంటంటే డిగ్రీస్ చేతిలో ఉంటాయి. ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొంచెం లేట్ అవుతది. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో, అది మీరు ఆలోచించుకొని ఏది తీసుకోవాలో అది తీసుకోండి. ఫైనల్‌గా ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎన్ఎస్, బీఎస్సీ నాటికల్ సైన్స్, ఇంకా బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ గురించి పూర్తిగా అనాలిసిస్ చేసాం. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యే ముందు మాత్రం డీజీ షిప్పింగ్ అప్రూవ్డ్ అయిందా లేదా? అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. టాప్ ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. మీ కామెంట్ సెక్షన్‌లోనే మెన్షన్ చేస్తాను, పిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా మాత్రం నేను లింక్స్ అయితే పెడతాను. మీరు డైరెక్ట్‌గా లింక్స్‌ని ఫాలో అయితే మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూట్స్‌కి అయితే ఓపెన్ అయిపోద్ది. మీరు ఒకసారి చూసుకోండి. ఎప్పుడు స్పాన్సర్‌షిప్‌కి పెడుతున్నారో లేదా అనేది. చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను. సో, ఫ్రెండ్స్, ఇక ముందు కూడా వీడియోస్ చేస్తుంటాను. స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో అవన్నీ కూడాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఈ మర్చెంట్ నేవీ డ్రీమ్‌లో ఉన్నారో, మర్చెంట్ నేవీ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో. సో, ఫ్రెండ్స్, మర్చెంట్ నేవీ గురించి విషయాలు తెలుసుకున్నారు కదండీ! మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.